మధ్యప్రదేశ్లోని టికమగఢ్ జిల్లా ఈ పేరు వినగానే ఈ రోజు మన గుండె బరువెక్కుతుంది. ఇంకా అక్షరాలు కూడా సరిగా రాయని 1వ తరగతి చదువుతున్న ఓ చిన్నారి భద్రంగా ఉండాల్సిన చోటే అంటే ప్రభుత్వ పాఠశాల తరగతి గదిలోనే భయంకర అనుభవానికి గురైంది. గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లిన సమయంలో తనకు పాఠాలు చెప్పాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఆ చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడన్న ఆరోపణలు దేశాన్ని కలిచివేస్తున్నాయి. ఇంటి దగ్గర ఉండడం కంటే బడికి వెళ్లి తోటి పిల్లలతో ఆడుకోవచ్చు, నేర్చుకోవచ్చు అని పిల్లలు అనుకుంటారు. అవునా? అయితే ఆ రోజు అలాగే గుడి అడుగులు వేస్తూ ఆనందంగా పాఠశాలకు వెళ్ళింది. తరగతి గదిలో కూర్చుని తోటి స్నేహితులతో ఆడుకుంటూ ఉంది. క్లాస్ రూమ్ లోకి ఎప్పటిలాగే మాస్టర్ వచ్చారు. పిల్లలకు ఆదర్శంగా ఉండాల్సిన మాస్టారు రోజులాగే పిల్లల్ని పిలిచి మాట్లాడాడు. అలాగే ఆ చిన్నారి కూడా అలాగే పిలవగానే ఆ చిన్నారి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. కానీ ఆ క్షణం నుంచి ఆ చిన్నారి జీవితంలో చీకటి మొదలైంది. భద్రంగా ఉండాల్సిన పాఠశాలే భయంగా మారింది. తరగతి గది గాయంగా మారింది. చిన్నారిని దగ్గరకు తీసుకుని అసభ్యకరంగా చేతులు వేస్తూ ముద్దు చేశాడు. కానీ పాపకి ఇబ్బందిగా అనిపించింది. ఏమీ అర్థం కాని ఆ పసిపాప ఇంటికి వెళ్ళాక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. నిజానికి ఆ మాటలు విన్న క్షణంలో ఆ తల్లి గుండె పగిలిపోయి ఉంటుంది. ఇది విన్నా నాకే ఒక క్షణం ఏదోలా అయిపోయింది. ఇలాంటిది ఆ తల్లికి ఎలా ఉంటుందో చెప్పండి. అయితే గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా నిందితుడిపై పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రశ్న ఒక్కటే, పిల్లలు సురక్షితంగా ఉండాల్సిన బడులే ఇలా మారితే వాళ్ళని ఎవరు కాపాడాలి? ఇది ఒక ఘటన కాదు, మన వ్యవస్థకు వచ్చిన హెచ్చరిక. పాఠశాలలు దేవాలయాల్లో ఉండాలి. ఇది మనందరి బాధ్యత.